తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం. ఆడపిల్లలకి సేఫ్టీగా కూడా ఉంటది. మంచిదే, చాలా మంచిది. అదే అనుకుంటాం ఆడవాళ్ళందరం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుధా. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రభుత్వం ఎలక్షన్స్ టైంలో సూపర్ 6 హామీలని ప్రజలకైతే కొన్ని హామీలు అయితే ఇచ్చింది. ఆ హామీలు ఇచ్చిన నేపథ్యంలో మనం అన్నిటిలో కూడా చెప్పుకోవాల్సింది మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం. ఆ ఉచిత బస్సు ప్రయాణం ఈ నెల ఆగస్టు 15 నుంచి అయితే అమల్లోకి వస్తుంది. నేనైతే ప్రస్తుతానికి విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడ చాలా మంది లేడీస్ ఉన్నారు. ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం వాళ్ళు ఏ విధంగా తీసుకుంటున్నారు, ఎలా ఉన్నది అనేది వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో, ఇక్కడ మీ పేరు? యశస్విని. యశస్విని. ఎక్కడి నుంచి ప్రయాణం చేస్తున్నారు? నేను ఇప్పుడు మధురవాడ నుంచి వచ్చాను. మధురవాడ నుంచి డైలీ కాలేజ్ అప్ అండ్ డౌన్? ఓకే, డైలీ మధురవాడ నుంచి వైజాగ్ అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు బై బస్? అవును, స్టీల్ ప్లాంట్ వరకు. స్టీల్ ప్లాంట్ లాంగ్ జర్నీ. 15th నుంచి ఆగస్ట్ 15th నుంచి మనకి మహిళలకి ఉచితంగా బస్ అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీని మీద మీ ఒపీనియన్? చాలా బాగుంది. ఇదైతే చెప్పాలంటే ఆడపిల్లలకి సేఫ్టీగా కూడా ఉంటది. చాలా ఈజీ అయిపోతుంది ఈ మధ్య. ఓకే, దానికి చాలా సంతోషంగా మటుకు ఉంది. ఓకే, అంటే మీ నిజంగా అయితే స్టూడెంట్స్ కి ఎంప్లాయీస్ కి చాలా ఉపయోగకరమైంది. అవును, స్టూడెంట్స్ యాక్చువల్లీ చెప్పాలంటే నార్మల్ గా కాలేజ్ బస్సెస్ చాలా ఫీజు తీసుకుంటున్నారు. ఇది రావడం వల్ల ఈజీ అయిపోయింది స్టూడెంట్స్ కి. సంతోషమే కదా, మనకి అవకాశం ఇస్తున్నది గవర్నమెంట్ కాబట్టి మనం కూడా వినియోగించుకుంటే బాగుంటది. ఓకే, ఇప్పుడు అంటే దీనికి ఇది మీరు స్వాగతిస్తున్నారు? హ్యాపీనే, చాలా హ్యాపీ. మనం రెగ్యులర్ చేయకపోయినా మన తోటోళ్ళు ఉంటారు కదా, ఆడబట్టులు, అందరూ హ్యాపీగా జర్నీ చేసుకుంటారు. బాగుంది, కానీ అయ్యాక తెలుస్తుంది కదా ఎలా ఉందో. అంటే ఓన్లీ డిస్ట్రిక్ట్ చేస్తున్నారా, ఓన్లీ ఆ విలేజెస్లోనైనా తెలియదు కదా. అంత క్లారిటీగా తెలిస్తే బాగుంటుంది. ఇంకా క్లారిటీగా అనౌన్స్ చేయలేదు కదా. మంచిదే, చాలా మంచిది. అదే అనుకుంటాం ఆడవాళ్ళందరం. అందరూ అనుకుంటున్నాం చాలా మంచిది. వెళ్తాము, ఫ్రీ బస్సులు వేసారు, వెళ్తాం, ఎక్కడికి వెళ్ళాలని వెళ్తాము అనుకుంటున్నాం అమ్మా. అదే నమస్తే అమ్మా. చాలా హ్యాపీగా అయితే ఉంది, కానీ కొంచెం భయంగా కూడా ఉంది. అంటే ఫ్రీ బస్ కదా, ఇంకా రష్ ఎక్కువైపోతుంది. అప్పుడు గ్రేట్ ఆపర్చునిటీ అని అనుకుంటున్నా. అంటే ఫ్రీ బస్సెస్ రావడం లాస్ట్ ఇయర్ కూడా చెప్పారు, వెయిట్ చేస్తున్నాం ఎప్పుడప్పుడు ఫ్రీ బస్ పెడతారా, ఎప్పుడప్పుడు ఫ్రెండ్స్తో చిల్ అవుదామా అని చెప్పేసి. ఓకే, ఫ్రెండ్స్తో చిల్ అవ్వడానికి బాగుంటుంది. మీ పేరు? వర్షిని. వర్షిని. స్టూడెంటా మీరు? స్టూడెంట్. ఓకే, డైలీ బై బస్ జర్నీయా కాలేజ్? బస్సు, ట్రైన్. బస్సు, ట్రైన్. ఎక్కడ కాలేజ్? ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ పక్కన కాంప్లెక్స్. మీరు ఎక్కడి నుంచి మరి జర్నీ? చోడవరం. ఓ, చోడవరం. అంటే ఇంకా మీకు చాలా యూజ్ అనే చెప్పాలి ఒక విధంగా. 15వ తారీఖు నుంచి ఇప్పుడైతే ఫ్రీ బస్ కదా, అంటే ఇప్పుడు మీరు ట్రైన్ బస్సు అని చెప్పున్నారు. ఫస్ట్ ట్రైన్ బస్సు అంటే ఇప్పుడు మీరు ఇంకా ట్రైన్ కి ఇంకా స్వస్తి చెప్పొచ్చు, బస్సు ఫ్రీ వచ్చిన దగ్గర నుంచి. ఓకే, అంటే ఇప్పుడు దీని మీద మీ ఒపీనియన్ మీకు ఎలా అనిపిస్తుంది అసలు? బాగుంది, స్టూడెంట్స్ కి బాగా యూజ్ అవుతుంది, ఎంప్లాయీస్ కి బాగా యూజ్ అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు కొంతమంది దీనివల్ల ఇంకా రష్ పెరుగుతుంది అని అంటున్నారు, దానివల్ల మీకు ఎలా అనిపిస్తుంది? అంటే యూజ్ బట్టి, పీపుల్ బట్టి ఉంటుంది అనమాట. అంటే మనం అడ్జస్ట్ అయితే ఫ్రీగా వస్తుంది కాబట్టి మన ఎన్విరాన్మెంట్ ని, మన బస్సెస్ ని మనమే సేఫ్ గా ఉండొచ్చు, మనం బాగా వెళ్ళొచ్చు, రావచ్చు, ట్రావెలింగ్ కూడా ఏమి ఇబ్బంది ఉండదు, మన బట్టి కూడా ఉంటది కదా. విన్నారు కదండి, మహిళలందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ ఉచిత బస్ అనేది చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంటే కాలేజ్ స్టూడెంట్స్ కానీ, రెగ్యులర్ గా జాబ్స్ కి వెళ్లే మహిళలు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అయితే చెప్తున్నారు. ఈ విధంగానే కూటమి ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేస్తుంది. ఇంకా మరిన్ని పథకాలు, మరిన్ని మంచి మంచి పథకాలతో కూటమి ప్రభుత్వం ముందుకు రావాలని మనసారా కోరుకుంటుంది సుమన్ టీవీ. నమస్తే.